సో ఆంధ్రజ్యోతిలో ఒక వార్తా కథనం కనిపిస్తున్నది. గులాబీకి మరో దెబ్బ. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలోనూ బీఆర్ఎస్ ఓటమి. గతంలో ఇదే స్థానంలో 4 సార్లు విజయం సాధించింది బీఆర్ఎస్. ఇటీవల అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో కుదేలు. కంచుకోటలో వరుస పరాజయాలతో క్యాడర్ పక్కచూపులు. తొలిసారిగా పట్టభద్రుల స్థానంలో కాంగ్రెస్ పాగా. అయిపోయింది సార్ మీ పని. పల్లి బఠానీ బిట్స్ పిలాని అన్నాడు, కథం సీటు కాంగ్రెస్కి అప్పగించిండు. నీ నోటిదులకు మొక్కాలి సామి. అందుకే అంటున్నాం కదా, మనం ఈ పార్టీ ఏమైనా కనీసం ఉనికి కాపాడుకోవాలంటే హరీష్ రావు లాంటి నాయకులకు పగ్గాలు అప్పగించండి. అదొక ఆప్షన్ ఉంది మీకు. హరీష్కి పగ్గాలు అప్పగించడంతో పాటు కేటీఆర్ అండ్ కవితని మొత్తం దూరం పెట్టేయండి. అప్పుడేమో ఈ పార్టీ ఉనికి నిలబడే అవకాశం ఉంది. ఒకవేళ హరీష్కి కీలక స్థానం అప్పగించి మీరే ఆ పార్టీని ఇది చేసే ప్రయత్నం చేయండి. అట్లా ఏమైనా పార్టీ బయటపడడానికి అవకాశం ఉండదు. ఫస్ట్ అయితే ఈ కేటీఆర్ని కవితని పక్కన పెట్టండి. అది కనుక చేయకపోతే మీ పార్టీ ఖతం అయిపోతుంది. గులాబీ పార్టీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గాలను ఎదురు దెబ్బలు తప్పడం లేదు. 2009 నుంచి వరుసగా 4 పర్యాయాలు గెలిచిన వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో పట్టు నిలుపుకోలేకపోయింది. తాజాగా జరిగిన ఉప ఎన్నికలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది. ఉద్యమ సమయంలోనే కాకుండా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ వైపు నిలిచిన పట్టభద్రులు కాంగ్రెస్, బీజేపీలకు అవకాశం లేకుండా చేశారు. 4 సార్లు బీఆర్ఎస్ అభ్యర్థులకి పట్టం కట్టారు. అయితే గతంలో ఎమ్మెల్సీగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా విజయం సాధించి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అసలు యాక్చువల్గా ఈ ఎమ్మెల్సీ ఎలక్షను బీఆర్ఎస్కి ఓటు ఎందుకు వేయాలి? ఆల్రెడీ గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామా చేస్తే వచ్చిన ఎన్నిక కదా అని కనుక పట్టభద్రులు ఆలోచించుంటే ఇవాళ డిపాజిట్ కూడా వచ్చేది కాదు. కనీస పోటీ తర్వాత డిపాజిట్ వచ్చేది కాదు. అయితే గతంలో ఎమ్మెల్సీగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్ రెడ్డి గత ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా విజయం సాధించి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యం కాగా ఈ సిట్టింగ్ స్థానంలో తిరిగి గెలవాలి అని బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ఏనుగుల రాకేష్ రెడ్డిని బరిలోకి దించింది. అయినప్పటికీ రెండో ప్రాధాన్యత ఓటుతో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. దీంతో ఈ స్థానంలో తొలిసారి కాంగ్రెస్ పాగా వేసింది. అయితే ఇప్పటికే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఓటమితో ఉన్న గులాబీ శ్రేణులకు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓటమి మరింత కుంగదీస్తోంది. వీళ్ళు పక్కా ప్లాన్ వేసి ఏమని, ఇప్పుడు మీకు విషయం ఏంటంటే ఇదేమి సాధారణ ఎలక్షన్ కాదు. ఇది నల్గొండ, ఖమ్మం, వరంగల్ 3 పెద్ద ఉమ్మడి జిల్లాలు. దాంట్లో ఉన్న 32, 34 అసెంబ్లీ నియోజకవర్గాలు, 7 పార్లమెంటు నియోజకవర్గాలు. 7 వస్తాయా? 7 రావులే. ఖమ్మం ఒక పార్లమెంట్ వస్తుంది. దాంతోపాటు ఇక్కడ నల్గొండలో భువనగిరి, నల్గొండ వస్తుంది 3, అండ్ వరంగల్ మహబాద్ 3, 4, 5 వస్తాయి. దాదాపు ఒక 5 పార్లమెంటు నియోజకవర్గాల పరిధి. సో ఇంత పెద్ద మొత్తంలో ఉన్న పట్టభద్రులు ఓట్లేస్తున్నారు కాబట్టి చూసిరా, మేధావులంతా మాకే ఓటేసి మేమే గెలిచినామని చెప్పుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం ఉంటుండే. లాస్ట్లో కేటీఆర్ బిట్స్ పిలాని పల్లి బఠానీ అన్నాడు, కథం అయిపోయింది. అదే పల్లి బఠానీ కథం చేసింది. సో అందుకే మనం అంటున్నాం కదా, ఈ పార్టీ ఏమైనా బయటపడాలంటే అందుకే వీళ్ళు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా మొత్తం ఈ 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు పనిచేసిన సోషల్ మీడియాను రంగంలోకి దించారు. పార్టీ అకౌంట్ నుంచి అఫీషియల్గా ఒక్కొక్క ఎమ్మెల్యేకి 34 మంది ఎమ్మెల్యేలకు ఒక్కొక్క కోటి రూపాయలు పంపించారు. అఫీషియల్గా రఘునందన్ రావు వెళ్ళి కంప్లైంట్ చేసిన ఎలక్షన్ కమిషన్కి. సో ఇంత పెద్ద మొత్తంలో వీళ్ళు ఒక యుద్ధం చేసినట్టుగా బరిలోకి దిగినప్పటికీ ఇలాంటి రిజల్ట్ వచ్చింది. అంటే మీ మీద నమ్మకం లేకుండా పోతుంది. ఆ నమ్మకం ఎందుకు లేకుండా పోతున్నది? నీ పార్టీని ఎవరు రూల్ చేస్తున్నారు? పార్టీలో ఎవరు మెయిన్ పిల్లర్గా కనిపిస్తూ ఉన్నారు? ఈ కేటీఆర్ని ముందు పెట్టడం వల్ల, కవితను ముందు పెట్టడం వల్ల ఈ పార్టీ సర్వనాశనం అవుతున్నది. మార్చండి. ఇప్పుడు ఇట్లాంటి పల్లా రాజేశ్వరి లాంటి వాడిని పక్కన పెట్టుకోవడం వల్ల ఏం ఇండికేషన్ ఇస్తావు? సో కేసీఆర్ ఇప్పటికైనా ఆలోచించాలి అని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కోరుకుంటున్నాయి. ఆ పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. అందులో కూడా పాపం తెలంగాణ కోసం పోరాటం చేసిన, ఉద్యమించిన, 2001 నుంచి పనిచేసిన తెలంగాణ ఉద్యమకారులు ఇంకా ఆ పార్టీలో ఉన్నారు. వాళ్ళు కాంగ్రెస్ నచ్చక, బీజేపీ నచ్చక, ఇంకోటి నచ్చక, ఇదే మా తెలంగాణ కోసం మేము ఇళ్ళనే కొట్లాని, ఇళ్ళనే ఉంటాం, ఇళ్ళనే సస్తామని, చచ్చిపోతామని వాళ్ళు ఒక ఆలోచనతో ఉన్నారు, ఒక ఐడియాలజీతో ఉన్నారు. సో వాళ్ళ సిద్ధాంతం అది. వాళ్ళని మనం తప్పుపట్టకూడదు. సో అట్లాంటి వాళ్ళు ఈ పార్టీ కోసం నిలబడతా ఉంటే మీరేమో నీ కుటుంబము, నీ కొడుకు, నీ బిడ్డ ఈ చుట్టే తిప్పుతూ ఉన్నారు. కేసీఆర్ కూడా కేటీఆర్ని కాదనలేని పొజిషన్లోకి వెళ్ళిపోయిండు. సిచ్యువేషన్ అట్లా ఉన్నది. సో ఇదేమైనా చేంజ్ అవుతే
పార్టీ ఏమైనా బతకడానికి అవకాశం ఉంటుంది. అదర్వైజ్ దెర్ ఇస్ నో. అట్లీస్ట్ హరీష్నైనా ముందు పెట్టాలి. లేదు హరీష్కి ఏదో ఒక కీలకమైన పదవి ఇచ్చి కేసీఆర్ మొత్తం వ్యవహారాలను చక్కదిద్దాలి. అట్లయితే ఏమైనా పార్టీ బయటపడగలిగే అవకాశం ఉంటుంది. లేకపోతే నమస్కారం.